హాయ్ ఫ్రెండ్స్, స్లాబ్లో పైపులు పెట్టడానికి ఫస్ట్ ఆ క్యారీ బ్యాగుల్లో కొంచెం ఇసుక పోసుకొని తెచ్చుకోవాలి. ఎల్ బెండ్లు, లాంగ్ బెండ్లు, ఇంకా కొన్ని బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఆ బాక్సుల్ని డీ బాక్సులు అంటారు. స్లాబ్లోకి అయితే అయ్యే వాడాలి. అవి కొంచెం ఎత్తుగా ఉంటాయి బాక్సులు. ఇది వచ్చేసి మెటల్ ల్యాండింగ్ పక్కనే రోడ్డు. ఇది వచ్చేసి ఒక బెడ్రూము, స్టార్టింగే బెడ్రూమ్ అనమాట. అది వచ్చేసి ఇంకో బెడ్రూము. అటు ఆ ఎదురు అదైతే ఎల్ షేప్ హాలు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇది కనపడుతుంది కదా, ఇది ఈ పక్కది, అటువైపుది. ఈ మూడు ఎల్ షేప్ హాల్ అనమాట. ఆ కార్నర్లో కిచెన్, అది ఎల్ షేప్ హాలు, కిచెన్, 2 బెడ్రూమ్లు అనమాట. ఆ ఎదుర పోర్టుకోయి రైట్ సైడ్ అది అట్టపెట్టున్న వైపు బాత్రూమ్ వచ్చింది కింద. ఒకసారి మొత్తం చూడండి. డబుల్ బెడ్రూము, ఎల్ షేప్ హాలు, కిచెన్ హౌస్ అయితే ఇది. ఫస్ట్ మనం అన్నిటికీ కూడా సెంటర్లో ఆ డీ బాక్సులు సెంటర్ చూసి పెట్టుకోవాలి. డీ బాక్సులు పెట్టుకొని పైపు ఆ బాక్స్ దగ్గర నుంచి 4 వైపులు ఎటువైపు వెళ్తాయో అటువైపు, పైపు వెళ్ళే వైపు అటు ఇటు కూడా పైప్ మధ్యలో రన్ అయింది. అటు ఇటు అయితే ఆ సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి కదా, ఆ బ్రిక్స్ పెట్టుకోవాలి. ఆ బ్రిక్స్ పెట్టుకోకపోతే ఏమైందంటే, మనం సైడ్ పాయింట్లు దించినప్పుడు అవి బ్రిక్స్ పెట్టుకుంటే దించితే తర్వాత వాళ్ళు బ్రిక్స్ పెట్టినప్పుడు ఆ పాయింట్ అయితే పైకి లేచిపోతాయి. తర్వాత మనం పాయింట్లు చూసుకున్నప్పుడు కనపడవు కింద. అందుకే ఆ బ్రిక్స్ పెట్టుకుంటే మనకి పాయింట్లు అనేవి పైకి లేకుండా ఉంటాయి. మొత్తం ఒకసారి అయితే చూడండి. అన్ని వైపులా కూడా మనం పైపు ఇటు రన్ అయిద్దో అటు ఇటు కూడా పైపుకి బ్రిక్స్ ఉండాలి. ఇందా చెప్పాను కదా, అటువైపు అయితే రోడ్డు ఫస్ట్ స్టార్టింగ్, ఇది మెటల్ ల్యాండింగ్. మనకి స్టార్టింగ్ చిన్న హాల్ లాగా వచ్చిందనమాట. దానికి ఒక పాయింట్ దించాము. పైప్ లైన్ అయితే మొత్తం వేసేసాము. ఎలా వేసామేంటి అనేది ఇప్పుడు మీకైతే క్లియర్గా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి బెడ్రూము, ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్లు. ఇటు సైడు 2 పైపులు లేపు కనపడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి రెండో స్టేర్కి మనం మెయిన్స్ కోసం తీసుకున్న పైపులు అనమాట. ఈ స్తంభం అక్కడ ఉంది, అక్కడ నుంచే మనం సర్వీస్ వైర్ అయితే తీసుకునేది మీటర్కి. మూలకు వచ్చేసి అక్కడ నుంచి ఇటు వచ్చింది అనమాట. కింద మీటర్లు వస్తాయి. మనం రెండో స్టేర్ కట్టుకున్నా సరే ఈజీగా కిందే మీటర్లు పెట్టాలి కాబట్టి పైపులు మీటర్లు ఎటువైపు ఉన్నాయో అటువైపు పైపులు అయితే 2 అలా పెట్టుకోవాలి. ఆ పైపులు అనేవి ఆ బీమ్కి పెట్టారు కదా, అవుట్ సైడ్ బయట వైపు పెట్టుకోవాలి, ఇటు లోపలికి పెట్టకూడదు. అక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బయట వైపు పెట్టుకుంటే అక్కడ నుంచి కిందకి దిగిపోయి మీటర్లకి మనం రెండో స్టేరు మూడో స్టేర్ వేసిన మెయిన్స్కి అవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. స్లాపులు పగలు కొట్టకుండా 4 వైపులా కూడా బెడ్రూమ్కి 4 వైపులా పాయింట్లు అయితే దించేసాం. నాలుగు వైపులా పాయింట్లు దించేసాం. ఇటు సైడ్ రైట్ సైడ్ ఒక పైపు స్ట్రైట్గా కనపడుతుంది కదా, ఈ పైప్ వచ్చేసి ఓన్లీ సపరేట్గా మెయిన్స్ కోసం లాగిన పైప్. అది రెండిటికి మధ్య గ్యాప్ కూడా చూడండి మీరు, 1 అడుగున్నర అట్ట కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి మెయిన్స్ పైప్కి. ఎప్పుడన్నా ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, నేను ఏలు పెట్టి చూపించేది అది ఓన్లీ మెయిన్ కోసమే పెట్టాను పైప్. అది మెయిన్స్ వైర్ కోసం. మనకి ఈ మెయిన్స్ కోసం సపరేట్ పైపు లాక్కోవడం వల్ల చాలా ఈజీగా అయిపోయింది మనకి వర్క్. కింద గాళ్ళు అయితే చాలా తగ్గుతాయి. అక్కడ దిగిపోయింది మా మూల డీపీ బాక్స్ దగ్గర ఆ పైప్ అయితే దిగిపోయింది. అన్నిటికీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇంకో బెడ్రూమ్ కూడా 2 వైపులే దించాం పైపు. ఇటు నేను ఏళ్ళు చూపిస్తున్న వైపును అటు ఎదర వైపు 2 వైపులే దించాము. ఈ పైప్ అయితే పైకి లేపింది ఎందుకంటే ఇక్కడైతే ఒక రూమ్ వచ్చిందని చెప్పారు, డాబా మీద ఒక రూమ్ కట్టుకుంటామని చెప్పారు. అందుకని ఆ పైప్ అయితే పైకి లేపడం జరిగింది. ఆ సైడ్ అక్కడైతే గోడ వచ్చింది కదా, ఆ గోడ కట్టినప్పుడు ఆ గోడలోకి వచ్చేసింది అనమాట డైరెక్ట్గా పైపు. అక్కడ నుంచి మనం వైరింగ్ చేసుకోవచ్చు ఆ రూమ్కి.
ఇటు ఒక పైపు దించాము, అటు ఒక పైపు దించాము. ఈ కట్టెలు కూడా ఆ బాక్స్కి 4 వైపులా వేయాలి. తర్వాత కొంచెం కొంచెం దూరానికి ఒక్కో పైపుకి మూడన్నా వేయాలి కట్టెలు అనేవి. ఆ డీ బాక్స్కి మధ్యలో ఆ ఇసుక మూటలు ఇందాక చూపించాను కదా, ఇసుక మూటలు అలా కట్టుకోవాలి. అది ఇసుక మూటలు అలా కట్టుకోవాలి. ఈ పైపు స్ట్రైట్కి వెళ్ళి హాల్లో కలిసింది. అక్కడ నుంచి మెయిన్స్లోకి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి కలిసింది. చూడండి, మెయిన్స్కి అనమాట. బెడ్రూమ్లో మెయిన్స్ కోసం ఈ పైపు డైరెక్ట్గా హాల్లో దానికి కలపడం జరిగింది. ఇక్కడ కలిపాము ఆ పైపు. ఇక్కడ నుంచి అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. ఇటు రైట్ సైడ్ ఏమో ఒకటి దించాము, లెఫ్ట్ సైడ్ వెళ్ళిందేమో మెయిన్స్ పైప్. అది ఆ మెయిన్స్ పైపు అలా కలిసిపోయి దాంట్లోకి వెళ్ళిపోయి ఆ మూల దిగిద్ది అనమాట. అక్కడే మనకి హాల్లో చివర మెయిన్స్ ఎంసీబీ డీపీ బాక్స్ వచ్చేది. అవన్నీ చూసుకొని మనం ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకుంటే కింద గాళ్ళు కొట్టేదైతే చాలా తగ్గిపోయిద్ది మనకి. అలా వచ్చింది చూడండి ఈ పైపు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోకి మెయిన్స్కి మనకి ఇంకా ఈజీ అనమాట. కింద ఓన్లీ పాయింట్స్ వరకు గాళ్ళు కొట్టుకొని, బోర్డులు పాయింట్స్ వరకు గాళ్ళు కొట్టుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి చూడండి, ఇదంతా మెయిన్ పైప్ అనమాట, మెయిన్స్ పైప్. అది ఈ మూల మనకి కింద అయితే డీపీ బాక్స్ వచ్చింది. అంతా ఈజీగా అయిపోద్ది మన పని. కింద చాలా వరకు మనకి పిల్లర్లు పగలగొట్టకుండా పని అయితే అయిపోయిద్ది ఇలా పెట్టుకోవడం వల్ల. పైపులు ఒక్క పైప్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలు మనం. అది వచ్చేసి పోర్టుకో మీద అటు టాప్ లైట్కి ఆ మూలే కావాలని అడిగారు వాళ్ళు. లైట్ అయితే అటు ఎదర చాలా ప్లేస్ ఉంది వాళ్ళకి, అందుకని అడగడం జరిగింది వాళ్ళు. అటు ఏదైనా హౌస్ ఓనర్లను అడిగి మనం ఎప్పుడు చేయాలి పని అనేది. ఇదిగోండి, ఇది ఇటు పక్కనే కిచెన్. ఇంకా ఈ 3 పైపులు ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి కిచెన్. అది ఇలా పైప్ లైన్ వేసుకోవడం వల్ల అయితే కింద గాళ్ళు కొట్టేది చాలా తగ్గిద్ది మనకి. ఇప్పుడు చాలా మంది కూడా పిల్లర్లు అయితే ఎక్కువ కొట్టకుండా జాగ్రత్త చేయండి అని చెప్తున్నారు. ఇలా పైపులు పెట్టుకుంటే మనం పిల్లర్లు కానీ గాళ్ళు కానీ మనకైతే చాలా తక్కువగా టైంలో పని అయిపోయింది. ఇదంతా కూడా ఇక్కడ మెయిన్ డీపీ దగ్గర దిగినాయి అనమాట. ఇది మెయిన్ వైర్స్ వెళ్ళే పైప్. అది స్ట్రైట్గా మూలకల్లా వెళ్ళిపోయింది చూడండి. అన్నిటికీ మెయిన్స్కి దేనికైనా వాడుకోవచ్చు. ఇదైతే పాయింట్స్ది మెయిన్ పైపు. ఎక్కువ మెయిన్ వైర్లు వాడుకుంటే ఇంకేదైనా కావాలంటే దీంట్లోంచి కూడా పాయింట్స్ వైర్లోంచి కూడా లాక్కోవచ్చు అటు ఇటుగా. అదనమాట మొత్తం. ఒకసారి అయితే చూడండి, చాలా ఈజీగా అయిపోయింది పని అయితే మనకి. కింద గాళ్ళు పని. ఆ మూల ఒక రాయి కూడా పెట్టాం. ఆ రాయి వాటర్ లైన్కి హోల్ వేసుకోవడానికి స్లాబ్ భాగాలు కొట్టకుండా ఆ రాయి పెట్టామన్నమాట. ఆ రాయి స్లాబ్ పోసిన తర్వాత మనం వాటర్ లైన్ హోల్ వేసేటప్పుడు ఆ రాయి ఒకటి భాగాలు కొట్టుకుంటే సరిపోయిద్ది. ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.